హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైశగుట్టి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారంటే బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై ఫ్రెండ్స్. ఎప్పుడు మనం ఇంట్లో చేసుకునే చికెన్ ఫ్రైలా కాకుండా ఈసారి నా స్టైల్లో నేను ఎలా చేస్తాననేది చికెన్ ఫ్రై చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ చికెన్ ఫ్రైని మనం రైస్లో అయినా, చపాతీలో అయినా, పుల్కాలో అయినా, దేంట్లో అయినా టేస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. పిల్లలకైతే వాటిని అలాగే పీసెస్గా ఇచ్చేసి సాస్ వేసి ఇచ్చిన విడిగా కూడా తినడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. దీనికోసం నేను క్లీన్ చేసుకున్న చికెన్ని 1 kg చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల కారం, కొంచెం పసుపు, అలాగే 1 స్పూన్ ధనియా పౌడరు, 1 స్పూన్ జీలకర్ర పౌడరు వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఇందులోకి 2 స్పూన్స్ పెరుగుని యాడ్ చేసుకోవాలండి. ఇవి మొత్తం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ చికెన్కి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలండి. మొత్తం అంతా మిక్స్ అయిపోవాలి చికెన్కి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకుని ఈ కలుపుకున్న చికెన్ని మనం 1 గంట సేపు పక్కకు పెట్టుకోవాలండి. మనం ఫ్రై చేసుకునే ఒక 15 మినిట్స్ ముందు ఈ మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్లోకి ఒక హాఫ్ లెమన్ని తీసుకుని దాన్ని మొత్తం దాంట్లో స్విచ్ చేసి చికెన్ మొత్తాన్ని పట్టేలాగా ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలండి. దీన్ని మొత్తం కలుపుకున్నాక మళ్ళీ ఒక 15 మినిట్స్ సైడ్కి పెట్టుకోవాలి మనం. ఇది నానేలోపు మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోవాలండి. అందులోకి కొంచెం పుదీనా, కొత్తిమీర, ఒక 2 మీడియం సైజ్ టమాటాస్ని తీసుకోవాలి. దీన్ని మనం పేస్ట్ లాగా ఫైన్ మిక్స్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా పేస్ట్లా చేసుకుని సైడ్కి పెట్టేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోవాలండి. మనం ఫ్లేమ్ ఎప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కర్రీ అనేది కుక్ చేసుకోవాలండి. నేను దీంట్లోకి 3 to 4 స్పూన్స్ ఆయిల్ని అయితే తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో నేను ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోవాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. వేగినాక ఆల్రెడీ మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. దీని మీద మూత పెట్టుకుని ఒక 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడకనిద్దామండి. 15 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఇదిగోని మనకి చికెన్ అయితే ఈ విధంగా ఉడికింది. ఇప్పుడు మనం ఇందులోకి ఒక పలవ ఆకు, ఒక చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచీ వేసుకోవాలండి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చాక మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలండి. మనం ఆల్రెడీ పెరుగు అవన్నీ యాడ్ చేసాం కదండి, సో ఇది ఉడికేటప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అదంతా వదిలేస్తుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, పుదీనా, కొత్తిమీర, టమాటా, అది కూడా యాడ్ చేసేసి ఒకసారి మొత్తం అంతా చికెన్కి పట్టేలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది మనకి. మొత్తం అదంతా గుజ్జంతా దగ్గరికి వచ్చేసి చాలా చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్నగా కట్ చేసుకుని, ఒక 3 పచ్చిమిర్చి తీసుకుని, కొంచెం కరివేపాకు తీసుకుని దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఇవంతా మొత్తం కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు మళ్ళీ ఒక 15 మినిట్స్ వరకు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడకనిద్దామండి. ఇదిగోండి, ఇప్పుడు ఒక 15 మినిట్స్ తర్వాత చూస్తే ఇదిగోండి ఈ విధంగా కుక్ అయిపోయి ఉంటుందండి కర్రీ. ఇప్పుడు మనం ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలండి. కింద నుంచి పైదాకా మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇదిగోండి చూసారా, చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి చికెన్. ఇందులోకి ఇప్పుడు నేను మసాలా పౌడర్, చికెన్ మసాలా పౌడర్ 1 స్పూన్ అయితే యాడ్ చేసుకుంటానండి. చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉంచుతానండి లో ఫ్లేమ్ మీద. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై, నేను చేసే నా స్టైల్ చికెన్ ఫ్రై అయితే రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, మీకు కూడా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.